తొందరలోనే కేసీఆర్ ను సీఎం ను చేద్దాం. మళ్ళీ రారన్న ఒక్క 2 నిమిషాలు రాలి మీరే చెప్పాలి. ఇక మళ్ళీ చేద్దాం అంటున్నాడు. ఇగో కేటీ రామారావు ఏమంటున్నాడంటే తొందరలోనే కేసీఆర్ ను మళ్ళీ సీఎం చేస్తారట. సీఎం అయితే దొంగ అంతేనా? దొంగ కేటీ రామారావు చెప్తున్నాడు వాళ్ళ నాయనని మళ్ళీ దొంగ అయ్యే దొంగ. కేసీఆర్ కేటీఆర్ ఇద్దరు మళ్ళీ సీఎం కావాలని కోరుకుంటారా మీరు? కవిత మేడం జైలుకోవాలి. ఇప్పుడు మేము 15 ఏళ్ల నుండి మేము అనుభవిస్తున్నాము. ఇక ఇప్పుడు వీటిలో మళ్ళీ పోయినట్టే మళ్ళీ ఒక తరం పోయినట్టే సార్. నా కొడుకులు కూడా మళ్ళీ ఇదే మనం మేము రామారావు చెప్తున్నాడు. ఇగో చదువురే తొందరలో కేసీఆర్ సీఎం చేద్దాం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేద్దాం అంటుండే. ఎవడన్నా కోరుకుంటుండా? ఒక్కరు కూడా కేసీఆర్ సీఎం కావాలని ఎవరన్నా కోరుకుంటారా? మంచి చేస్తే ఎవరైనా కోరుకుంటారు. కోరుకుంటాడు ఎవడ యాద్ చేస్తుండా? ఎవరు కూడా యాద్ చేయరు. జెండాల వీకేజీ రేడియానికి కోటలు వలగొడుతున్నారు, అన్ని తీసేస్తున్నారు, ఆ చిల్ల పొలాలు వలగొడుతున్నారు రోడ్ల మీద. ఏం కనబడతలేదు, మొత్తం పోయినాయి అన్ని. టీఆర్ఎస్ పార్టీ కథం కావాలన్నా వద్దా? అయిపోయినట్టే కథ. మొత్తం నీలమట్టం కావాలి. టీఆర్ఎస్ అప్పుడే కథం అయిపోయింది సార్ అది. రైట్, ఇక ఇది సరిపోతుంది కేటీ రామారావుకు. ఇగో కేటీ రామారావు తొందరలోనే కేసీఆర్ సీఎం చేద్దామంటే నీ ఇంట్లో పీనుగల నాకు వద్దురా, నీ ముఖ్యమంత్రి కోరుకోవాలి వద్దు, మీ ఇంచోళ్ళే వద్దని చెప్తా ఉన్నారు. మీ టీఆర్ఎస్ పార్టీ ఉండొద్దట చెప్తున్నారు జనమే. నువ్వు ఏనంటే దొంగతనం. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్య. కాంగ్రెస్ ఓటేసిన వారు బాధపడుతున్నారట. మీరేమైనా బాధపడుతున్నారన్నా? కాంగ్రెస్ ఓటేసిన సంతోషం ఉందా లేదా? సంతోషపడుతున్నామని జనం అంటుంటే బాధపడుతున్నారని వీడు చెప్పవాలి. ఈయన బాధపడుతున్నాడు, అది బాధ వీనికి. ఎన్నికల్లో బీఆర్ఎస్ కలిగింది చిన్న దెబ్బనేనట. చిన్న దెబ్బనే. మరి కేసీఆర్ కలిగింది చిన్నదేనా? 2 నెలలు బండే. విద్యుత్ సంస్థల్ని కట్టబెట్టేందుకే అదానితో డీల్ అట. మీరు విద్యుత్ సంస్థల్ని సర్వనాశనం చేసిరు. విద్యుత్ సంస్థల కార్మికులు వచ్చి గోయిడా అంగలారుస్తురు. ప్రభుత్వాన్ని చెప్తూ కొడతారో ఓటుతో కొడతారో రైతులు ఆలోచించాలట. నిన్ను నీ కుటుంబాన్ని అయితే ఇప్పుడు వీళ్ళకి దొరికితే వీళ్ళే కొడతారు చెప్తూని. ఎన్నికల్లో సోషల్ మీడియా కీలకమని కేటీఆర్ చెప్తా ఉండు. ఓ సన్నాసి ఉన్న టీవీ ఛానళ్ళు, పేపర్లు, యూట్యూబ్ డబ్బాలు అన్ని నీ దగ్గరనే ఉండే. అన్ని నీ దగ్గర ఉన్నాకనే ఓడిపోయినావు నువ్వు. విపక్ష ఎమ్మెల్యేలు సీఎంలు కలవకూడదా? మరి మీ నాయనను కలిసే ఛాన్స్ ఎందుకు లేకుండే? గీలనేందుకో కలవనీయకపోతే. సమస్యల పరిష్కారానికే రేవంత్ను కలిశాం, పార్టీని వీడం, ప్రతిపక్షంలో ఉండే పోరాడతాం. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సునీత, ప్రభాకర్ రెడ్డి, మైపాల్ రెడ్డి, మాణిక్రావు స్పష్టీకరణ. మీ నలుగురు మీ పిల్లల మీద ఒట్టే చెప్పురు, మీరు ఆ పార్టీలో ఉంటారా? వద్దు అట్లా అనద్దు, ఉండరు వాళ్ళు.